ప్రతి మనిషి అమ్మాయి అయినా అబ్బాయి అయినా తన మొదటి బర్త్డేకి మొదటి పుట్టినరోజుకి తల్లి ఒడిలో కూర్చొని తల్లిపాలు తాగి ఉయ్యాలలో తేలుతూ జోలపాటలు వింటూ పడుకునే అవకాశాన్ని కోల్పోతాం. 4వ బర్త్డేకి ప్రతి ఒక్కరు కూడా ఎత్తుకోవాలి, ముద్దులాడాలనే అవకాశాన్ని కోల్పోతాం. 10 ఏళ్లకు బాల్యం కోల్పోతాం. 20 ఏళ్లకు టీనేజ్ కోల్పోతాం. 30 ఏళ్లకు యవ్వనం కోల్పోయి సుఖ సంతోషాలు వదులుకొని ఫ్యామిలీ బాధ్యతల్ని మోయాల్సిన పరిస్థితి కొనుక్కుంటాం. 40 ఏళ్ళు వచ్చేసరికి బీపీ, షుగరు ఇంకా ఇలాంటి జబ్బులే వస్తాయి. 60 ఏళ్ళు వచ్చి అంటే ఆల్మోస్ట్ కాటికి కాలు చొప్పున కూర్చున్నట్టే. ఒక్కొక్క బర్త్డేకి ఒక్కొక్కటి కోల్పోతూ ఉన్నా కూడా బర్త్డే పార్టీ చేసుకోవడాన్ని ఏమంటారు? నేనేమంటానంటే సావుకు దగ్గర పడుతూ సంబరం చేసుకోవడం అనుకుంటా. మరి మీరేమంటారు? కామెంట్స్ రూపంలో చెప్పండి. విషయం నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి విభిన్నమైన మరియు ఆసక్తికరమైన విషయాల కోసం GLR థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత ఎంటర్టైన్మెంట్ ఇస్తాను. దయచేసి మరింత సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ.